చూడొచ్చు ఈ అంకుల్కి అయితే కాలు లేదన్నమాట. కాలు లేకుండా కూడా నేస్తున్నాడు. చూడొచ్చు మనం ఇక్కడ వీళ్ళ 2 కాళ్ళు చేతులు కదలిక వలన ఒక వస్త్రం అనేది తయారైతుంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఒకసారి అంకుల్ని అయితే అడుగుదాం. పాపం ఈ అంకుల్ అయితే కాలు లేదు, ఆయన చెక్క కాలుతోనే పెట్టుకొని మరి చేస్తాడు. ఒకసారి అయితే అడుగుదాం. పాలిషర్ వేస్తాను. పాలిషర్ అంగీల బట్ట. అంగిల బట్టేనా? అంగీల బట్టే పాలిషర్ అంగీల బట్ట. కాలు లేదు మరి ఎట్లా నేస్తున్నారు అంకుల్? మరి ఏం చేయాలి? కాసేపు కూర్చుని కాసేపు నేస్తాను. పిల్లలు ఉన్నారు, అదే తల్లాడ అవుతాను. వచ్చిన బాధ నాకు. ఇక్కడ ఉండి 4,000 రూపాయల పని సరిపోతలేవండి. మరి అని చల్లాడ అవుతాంది. చేనేత పింఛన్ కావాలని అనుకుంటున్నారా? కోరుకుంటారు. రేవంత్ అన్న పేరు మీదుగా చేనేత పింఛన్ కావాలని. చేనేత నీ పేరు మీద నాకు కావాలి దండం తప్ప అది కావాల్సింది. అదే నిన్ను తలుచుకుంటాను. కూర్చొని ఇంత పని చేసుకుంటానండి. దయచేసి తలుచుకుంటాను. నాకు పిల్లలు బతకాలంటే ఇబ్బంది అవుతుందండి. విద్యార్థికి పాత్ర అవుతాను. అది